ప్రియతమ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే అది దానికంటే రెట్టింపు చేసే వ్యక్తి మన గిడ్డి సత్యనారాయణ గారు. అలాంటి గిడ్డి సత్యనారాయణ గారిని ఈ సాక్షి మీడియా వేళ రైజ్ అనే సర్వేతో బ్యాట్ చేయాలని చెప్పి ఈ ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళ ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటనలు మేము వాళ్ళు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన వ్యక్తి మన గిడ్డి సత్యనారాయణ గారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గతంలోనూ కూడా ఈయన గన్నవరం నియోజకవర్గంలో గతంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి పనులు ఒక సంవత్సర కాలంలో ఒక రోడ్లేంటి, వాటర్ సంబంధించిన ట్యాంకులేంటి, అలాగే కలవట్లేంటి, అలాగే ప్రజలకు కావాల్సిన ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సునాయాసంగా పనిచేసుకునే వ్యక్తి ఆయన గిడ్డి సత్యనారాయణ గారి దగ్గర. అంత అవకాశం కల్పించిన వ్యక్తి మన గిడ్డి సత్యనారాయణ గారు. మా నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు ఈవేళకి 140 కోట్ల రూపాయలు వీళ్ళు ఏ బాబుతో సంవత్సర కాలంలో 140 కోట్ల రూపాయలు రోడ్లు, ఎన్ఆర్జీఎస్ అవుతాయి, సడక్ యోజన అవుతాయి, అలాగే కలవట్లు, అలాగే ఈవేళ మన కాజ్వేలు ఉన్నాయి. అప్పనపల్లి కాజ్వే ఒకటి, మన రేపు 5,000 మండలం కాజ్వే ఒకటి, ఈ రెండు కూడా ప్రపోజల్లో ఉన్నాయి. అలాగే ఊడుముళ్ళంక బ్రిడ్జి, అలాగే గన్నవరం 3 రోడ్ల జంక్షన్లో రోడ్డు, అలాంటి రోడ్డు కనివీరి నెరనట్టుగా అలాంటి రోడ్ని వేసిన వ్యక్తి మన గిడ్డి సత్యనారాయణ గారు. ఈ గిడ్డి సత్యనారాయణ గారు ఏంటో ప్రజలకు మన నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అలాగే ప్రజలకి ఏదో చేయాలని కాన్సెప్ట్తో ఆ రోజుని ఉద్యోగంలో ఏ 12 గంటలో 10 గంటలో చేసిన వ్యక్తి ఈవేళ 16 గంటలు 18 గంటలు, పొద్దుడు 9 గంటలకు వస్తారు ఆఫీస్కి, నైటు 10, 11, 12 కూడా అవుద్ది. అర్ధరాత్రనగా అపరాత్రంగా ఏ కార్యకర్త ఫోన్ చేసినా, ఏ ప్రజలు ఫోన్ చేసినా ఈ నియోజకవర్గంలో స్పందించి ఇమీడియట్గా ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయాణించే వ్యక్తి అలాంటి గిడ్డి సత్యనారాయణ గారికి మాయన మచ్చగా మా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్లో తప్పుదోవ పట్టించే విధంగా ఈ సాక్షి మీడియా తప్పుడు కథనాలు చేస్తూ ఈ విధంగా ప్రవర్తించడం మేము మా ముక్త ఖండించడం. మీకు ఏదన్నా దమ్ముంటే ఈ నియోజకవర్గంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రజలను అడగండి. అలాగే పార్టీలకు అతీతంగా ఆయన పనిచేసే వ్యక్తి మన గిడ్డి సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈ రకంగా బీఫేమ్ చేయటం అన్నది ఎంతవరకు కరెక్టు? మా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రేపొద్దున మళ్ళీ 2029లో మీకు గుణపాఠం చెప్తాం.